పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు కథం తొక్కారు. పదే పదే ఆక్వా రైతులు చెప్తున్నమాట సిండికేట్ వల్ల నష్టపోతున్నాం. అసలు ఈ సిండికేట్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఆక్వా సంఘ నాయకులు ఉన్నారు, గాంధీ భగవాన్ రాజు. సరే ఏంటి సిండికేట్ అంటున్నారు, అసలు ఈ సిండికేట్ ప్రభావం ఎంత మేర ఆక్వా రైతుల మీద ఉంది, అసలు ఏంటి సిండికేట్? ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క రైతులందరూ కూడా మరి వేలాదిగా తరలి వచ్చి సిండికేట్ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించారో దానికి కారణం సిండికేట్ అంటే ఏదైతే ఇవాళ ఒక 140 నుంచి 150 ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉంటాయో దాంట్లో ఒక 10 మందే లీడ్ చేస్తున్నారో, మిగతా 130 కంపెనీలు చిన్న చితక కంపెనీలు వీళ్ళు కబందాస్తాల్లో ఉన్నారు. అలాగే ఫీడ్ ప్లాంట్లు ఒక 5-6 ఫీడ్ ప్లాంట్లు లీడింగ్ చేస్తాయి, మిగతా చిన్న చిన్న ఫీడ్ ప్లాంట్లు వీళ్ళు కబందాస్తాలు నలిగిపోతున్నారు. హ్యాచరీసు ఏదైతే కొంతగా మేజర్గా 10 హ్యాచరీసే లీడ్ చేస్తాయి, మిగతా చిన్న చితక హ్యాచరీలు వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి అంటే వీళ్ళు ఎవరైతే మోనోబలిగా ఉన్నారో వాళ్ళు చెప్పింది వీళ్ళు కనుక చెయ్యకపోతే వాళ్ళని ఎన్నో రకాల ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. అందుకే మేమేమంటామంటే ఎవరైతే ఈ పెద్ద కంపెనీలు ఎవరైతే కొద్దిగా మోనోబల్ ఉన్నాయో మీరు అలాగ ఏర్పడి రైతును పాడు చేయొద్దు. లేకపోతే భవిష్యత్తులో మీరు ఏదైతే సిండికేట్గా ఇలాగ మారి మీరు ఎలా చేస్తున్నారో మేము కూడా రాష్ట్ర స్థాయిలో అందరం కలిసి మేము కూడా మీ 5 మీదో లేదా మీ 2 మీదో కంపల్సరీ నిర్ణయాలు వారిని బ్యాన్ చేయండి అని చెప్పి ఇవాళ రైతులు వాళ్ళ ఆవేదన వెలిబుచ్చారు. అంటే ఏంటి సార్, ధరను ఈ సిండికేట్లు నిర్ణయిస్తాయి అంటే ఇప్పటికే ఫీడ్ ధర తగ్గింది అంటున్నారు, సీడ్ ధర తగ్గింది అంటున్నారు, కానీ ఇందాక మీటింగ్లో వచ్చి చర్చ వేరే విధంగా ఉంది. అంటే ధరల వేరియేషన్ మీకు ఇదవట్లేదు, లేకపోతే ఇంకా పెనుభారంగానే ఉన్నాయా? ఈరోజు ఫీడ్ ఉంటుంది, లక్షల టన్నులు చేసేవాళ్ళు ఒకటే రేటు, 10,000 టన్నులు చేసేవాళ్ళు ఒకటే రేటు. వాళ్ళకి అదే కనుక చిన్న ప్లాంట్ వాళ్ళు కనుక 10 రూపాయలు 50 రూపాయలు తగ్గించుకుని వెసులుబాటు కల్పిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు తగ్గించి రైతుకు సప్లై చేస్తారు. కానీ వాళ్ళు యూనియన్ పెట్టుకుని వాళ్ళు నియంత్రిస్తున్నారు, అందరూ ఒకటే రేటుకి అమ్మాలని. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మేజర్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి రైతులు వెళ్తారు. అంచేత అది కాకుండా నచ్చిన ఫీడ్ వాళ్ళు అమ్ముకుంటారు, నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. మీరు ఇలా సిండికేట్ కింద తయారవద్దాం. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉంటాయండి. ఎవరైతే ఈరోజు 60 కౌంటు వాంటింగ్, 60 కౌంటు 300 రూపాయలు జరుగుతుందంటే 310 రూపాయలు వాంటింగ్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ కొనుక్కుంటే వెంటనే ఈ యొక్క 5-6 కంపెనీలు ఫోన్ చేస్తాయి, నువ్వు ఎందుకు 10 రూపాయలు ఎక్కువ కొన్నావు, లేకపోతే అతను ఇబ్బంది పెడతారు. అంటే ఎవరైతే ఆ ఒక రేటునే మీరు ఇలాగ చెయ్యాలి తప్ప దీంట్లో ఎవరు నచ్చినట్టు వారు కొనకూడదని చెప్పి నియంత్రిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఒక 20 రూపాయలు తగ్గించారో మార్కెట్ని వెంటనే సరుకులు కూడా రైతులు కూడా ఏంటి మనకి వెంటనే ఒక 50 రూపాయలు తగ్గిపోతాయి, ఇంకా మన ఇబ్బంది పడతాం ఉద్దేశంతో ఎవరికాళ్ళు రేట్లు తగ్గిపోతాయని చెప్పి లేని హార్వెస్టింగ్ కూడా చేస్తారు. ఇది వాళ్ళు అసలుగా దాన్ని అనువుగా ఉపయోగించుకుని 40 నుంచి 50 రూపాయలు ఒక్కసారి పడేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకోమని మనం చెప్తున్నాం. మీకు వాంటింగ్ ఉంటే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోండి, నీకు వాంటింగ్ లేదు నాకు 10 రూపాయలు తక్కువ కొనుక్కుంటానంటే అది వారి ఇష్టం. ఆ రకంగా కూడా ప్రభుత్వం వారిని కంట్రోల్ చేయాలని చెప్పి మా విన్నాం. ఏంటి మరి ఈ సిండికేట్ల వ్యవహారం జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ పొలిటికల్గా రాజకీయ నేతల దృష్టికి తీసుకువెళ్ళారా? రైతు ఇంత ఇబ్బంది పడుతున్నాడనే విషయం వాళ్ళకి తెలీదా అధికారులకు? ఉంది, ఉంది. ఆర్థికంగా వారు బలంగాను అధికారంగాను వాళ్ళు ఉండటం, మేము రైతులందరం కూడా సంఘటితమైతే అంతకంటే బలమైన వాళ్ళం కాబట్టి ఈరోజు ఆ దిశగా మా రైతు అడుగు పడింది. ఈ రోజు వరకు అలాంటి అడుగు పడలేదు, కానీ ఈరోజు తొలి అడుగు పడింది. ఇందులో ముఖ్యంగా ఈ సిండికేట్ వ్యవస్థని ఏ విధంగా మేము ఎదుర్కొంటున్నామో వాళ్ళల్లో కూడా కొంతమంది అటు ఇటు ఉంటారు. మీ ముఖంగా కోరేది ఏంటంటే ఎవరైనా ఫీడ్ రేటు తగ్గించి క్వాలిటీ ఫీడ్ సప్లై చేస్తే వారికి రైతులందరం కూడా మొగ్గు చూపించి వారి ఫీడ్ అలాగే ఎక్స్పోర్టర్లు కూడా ఎవరైనా రేటు ఈ సిండికేట్ ఒకటే రేటు ఎందుకు ఉంటుంది, సిండికేట్ అంటే అర్థమే అదండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే ఫీడ్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్ నుంచి భీమవరం వచ్చినా ఒకటే రేటు ఇస్తారు, పక్కన ఉన్నటువంటి పాల్కొల్లో లేకపోతే ఏలూరులో ఉన్న ఫీడ్ మిల్లు కూడా అదే రేటుకి ఇవ్వటం, ఇలాంటివన్నీ సిండికేట్ ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మేమేమిటంటే మాకు ఇక్కడ లోకల్గా కూడా చక్కని ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ ఆక్వా రైతు సమస్యలు అవగాహన ఉన్న వాళ్ళే. వీరి ద్వారా కనుక మళ్ళీ మాకు ప్రభుత్వాన్ని కేవలం రైతులను ఒకసారి పిలిపించి మేము క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని వారు వినిగి పరిష్కరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మటుకి మే 1వ తారీఖు నుంచి మటుకి రాష్ట్ర స్థాయిలో అందరు రైతులు కూడా
ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని ఇవాళ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ విధంగా మా ప్రణాళిక నడుస్తుంది. సరే, ఏంటి ఈ సిండికేట్ని కంట్రోల్ చేయటం ఎట్లా అని భావిస్తున్నారు? ఏ విధంగా వారిని కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా ఇదే విషయాన్ని? అంటే వీళ్ళకి ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ మిల్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఎవరైనా సరే డబ్బులే సంపాదన ధ్యేయంగా ఇంక రెండో పక్షం లేకుండా మన 10 మంది బాగుంటే చాలు, ఉన్నవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఫీడ్ మిల్లు అంటే ఐదారు మిల్లే తప్ప ఉన్న ఫీడ్ మిల్లు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరి వల్ల ఇబ్బంది? ఈ సిండికేట్ వల్ల, ఈ 5-6 వల్ల ఇబ్బంది. ఎక్స్పోర్టర్లు కూడా 10 మంది బాగున్నారు, 190 మంది ఎక్స్పోర్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎవరి వల్ల? ఈ 10 మంది వల్ల. ఆ 10 మంది వల్ల రైతులు ఇన్ని లక్షల మంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈవేళ మన కంట్రోల్ కానీ ప్రభుత్వం కానీ కంట్రోల్ కానీ చేయకపోతే ఇది ఎంత దారికి వెళ్తుందంటే ప్రభుత్వాన్ని కూడా శాసించే పరిస్థితికి వెళ్ళిపోతారు వీళ్ళు రేపొద్దుట. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే భవిష్యత్తు కార్యాచరణ అంటే వాళ్ళు వేసి ముందు అడుగుని బట్టి మా వేసి అడుగులు ఉంటాయి. వాళ్ళు వేసి అడుగును వాళ్ళు ఉండే పరిస్థితులు బట్టి మా పరిస్థితులు మా రైతులందరూ మేము మీటింగ్ చేసుకొని అందరితో సంప్రదించి అందరూ ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయం కానీ తీసుకుంటే పక్కాగా 100% అమలుపరిచేటట్టు నిర్ణయమే తీసుకుంటాం. చేతండి ఇందులో ఒక అడుగు వెనకడుగు వేసేది లేదు. దేనికైనా రెడీ. ప్రభుత్వాన్ని కూడా మేము అడిగేది అదే, లోకేష్ గారితో మాకు ఒక్కరోజు ½ అన్ అవర్ అపాయింట్మెంట్ కానీ ఇవ్వగలిగితే ఈ సిండికేట్ వ్యవస్థ ఏమవుతుంది అన్నది మేము వివరంగా చెప్పగలుగుతాం. ఆయన కూడా వింటారు, సానుకూలంగా ఇన్ని మనిషి అయినా. అది మేము కోరేది ఏంటంటే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అది మేము కోరుతున్నాం. అయితే మొత్తమే చూసుకుంటే సిండికేట్ల వ్యవస్థతో మొత్తం రొయ్య రైతు బద్నాం అయిపోతున్నాడని చెప్తున్నారు. ధరని ఫిక్స్ చేస్తున్నారు. ఒకవేళ ధర ఆ రోజు ఎక్కువగా ఉన్నా కూడా సిండికేట్లే ధర నిర్ణయిస్తున్నారు. ఎవరన్నా ఎక్కువ రేటు పెట్టి కొన్నా ఎందుకు కొన్నారు అంటూ కూడా వాళ్ళని అడిగే పరిస్థితి ఈ సిండికేట్లో ఉంది. కేవలం 10-15 మంది గుత్తాధిపత్యంతో రొయ్య రైతు విలువెల్లాడిపోతున్నాడు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాం, సిండికేట్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నాం అంటూ కూడా ఆక్వా రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, వీరవస్త్రం నుండి.